హలో గైస్, ఇది వరకు థాయిలాండ్ వెళ్ళడానికి వీసా అవసరం లేకుండా 90 రోజులు ఉండొచ్చు. ఇప్పుడు కూడా వీసా అవసరం లేదు. కానీ న్యూ రూల్ ప్రకారం థాయిలాండ్ వెళ్ళే 3 డేస్ ముందు మనం ఒక డిజిటల్ అరైవల్ కార్డ్ తీసుకోవాలి. అదే టీడీఏసీ, థాయిలాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్. ఈ వీడియోలో టీడీఏసీ కార్డ్ ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. చాలా ఈజీ అండ్ సింపుల్. మీకు థాయిలాండ్ రిలేటెడ్ డౌట్స్ ఏమొచ్చినా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాయిలాండ్ టీడీఏసీ ఫామ్ అప్లై చేయడానికి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి థాయిలాండ్ ప్రీ అప్రూవల్ ఫామ్ అని టైప్ చేయండి. క్లిక్ చేయగానే మీకు టీడీఏసీ ఒఫీషియల్ వెబ్సైట్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే వెరిఫై అవుతుంది. ఇక్కడ కనిపించే 2 ఆప్షన్స్లో మనం అరైవల్ కార్డ్ మీద క్లిక్ చేయాలి. ఎందుకంటే మనం ట్రిప్కి వెళ్ళబోతున్నాం. ఇంకా ఓపెన్ చేయగానే మన డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడానికి పేజ్ ఓపెన్ అవుతుంది. ముందుగా మీ ఫ్యామిలీ నేమ్ అంటే మీ సర్నేమ్, ఆ తర్వాత ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ నేషనాలిటీ అంటే ఇండియన్ అయితే ఇండియన్ అని టైప్ చేయండి. తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్లో డేట్ ఆఫ్ బర్త్, ఇయర్, మంత్ అండ్ డేట్ మెన్షన్ చేయండి. తర్వాత మీ ఆక్యుపేషన్ మెన్షన్ చేయండి. ఆ తర్వాత జెండర్, కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఇండియా, ఫోన్ నెంబర్, సిటీ ఆఫ్ రెసిడెన్స్. నెక్స్ట్ పేజ్లో అరైవల్ ఇన్ఫర్మేషన్లో డేట్ ఆఫ్ అరైవల్ డేట్, మనం ఎప్పుడైతే ఫ్లైట్ ల్యాండ్ అవుతామో ఆ డేట్, కంట్రీ ఆర్ టెరిటరీ వేర్ యూ బోర్డెడ్ అంటే ఇండియా నుంచి వెళ్తున్నాం కాబట్టి ఇండియా, పర్పస్ ఆఫ్ విజిట్ హాలిడే, మోడ్ ఆఫ్ ట్రావెల్ ఏరోప్లేన్ అని సెలెక్ట్ చేయండి. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కమర్షియల్ ఫ్లైట్ అవుతుంది. ప్రైవేట్ ఫ్లైట్ వాళ్ళకి ప్రైవేట్ అండ్ ఎనీ అదర్ అయితే అదర్ స్పెసిఫై చేయాలి. ఫ్లైట్ నెంబర్ మన టికెట్ డీటెయిల్స్లో ఉంటుంది, అది చూసి మీరు యాడ్ చేయొచ్చు. డేట్ ఆఫ్ డిపార్చర్ కూడా మెన్షన్ చేయండి. తర్వాత అకామిడేషన్ ఇన్ఫర్మేషన్లో మనం ఏ హోటల్లో ఉంటున్నాం, ఆ హోటల్ ఏ ఏరియాలో ఉంటుంది, ఆ ఏరియా పోస్టల్ కోడ్ ఏంటి, ఇవన్నీ మీకు booking.comలో లేదా అగోడాలో దొరుకుతాయి. అవి మీరు మెన్షన్ చేయొచ్చు. తర్వాత హెల్త్ డిక్లరేషన్ ఆప్షన్ వస్తుంది. అక్కడ మనం ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. అంతే. లాస్ట్లో మన ఈమెయిల్ అడ్రస్ అడగడానికి ఇక్కడ ఆప్షన్ వస్తుంది. అక్కడ ఈమెయిల్ అడ్రస్ యాడ్ చేయండి. ఏ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇస్తారో ఆ ఈమెయిల్ అడ్రస్కి మీకు మీ డిజిటల్ అరైవల్ కార్డ్ వస్తుంది. సబ్మిట్ చేశాక డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని తీసుకెళ్ళండి, ఎందుకంటే ఇది ఇమిగ్రేషన్లో అడుగుతారు. మీరు థాయిలాండ్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తుంటే థాయిలాండ్ ఫుల్ టూర్ ప్లాన్ ఇటినరీ బడ్జెట్లో వీడియో చేశాను, అది చూసేయండి, చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.